హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో, మేము ప్రెజెంట్ బెంగుళూరులో ఉన్నాం కాబట్టి, బెంగుళూరు నుంచి ఊటీ ఎళ్ళాలని ప్లాన్ చేసుకున్నాము. సో, ఇక్కడి నుంచి ఎలా వెళ్ళాలని, ఏంటని చెప్తాము. ప్రెజెంట్ మనం కాకినాడ నుంచి గానీ, ఊటీ ఎళ్ళాలనుకుంటే గనక, కోయంబత్తూర్ డైరెక్ట్ ట్రైన్ ఉంటది. సో, ట్రైన్ తీసుకొని మనం అక్కడి నుంచి ఈజీగా వెళ్ళొచ్చు. ఇంకా ఏమున్నాయో నాకు తెలీదు గానీ, మీకు ఎవరికైనా తెలిస్తే గనక కామెంట్‌లో పెట్టండి. నాకైతే అది తెలుసు. నెక్స్ట్ ఏంటంటే మనకి విజయవాడ నుంచి అయితే బసెస్ ఉన్నాయి. సో మెనీ మేమైతే నైటు బస్ అక్కడి నుంచి 11 ఆ టైంకి ఎక్కాము. మార్నింగ్ మేమైతే దిగేసాము. ఎర్లీ మార్నింగే దిగేసాము. క్లైమేట్ చూసారా, చాలా చల్లగా ఉంది ఇక్కడ. ఇంకా మా వాళ్ళు అయితే ఎక్విప్మెంట్స్ గ్లౌజెస్, స్వెటర్స్ ఏవైతే తెచ్చారో మొత్తాన్ని మా వాళ్ళన్నీ కూడా ఇంకా పకడ్బందీగా వేసేసుకున్నారు. నేను కూడా వేసేసుకున్నాను. మా జర్నీ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ఊటీలో ఎలా ఉంది ఏంటనేది. ఊటీలో ప్రతిదీ కూడా ఒక చూడడానికి ఉంటుంది, ఒక వ్యూ ఉంటుంది చూడడానికి. మీరు ఎవరు కూడా మిస్ అవ్వద్దు. ప్రతిదీ నేను పెడతాను, ప్రతిదీ కూడా. అందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి. మనం ఇక్కడ దిగ్గానే ఎక్కడికి వెళ్ళాలి ఏంటనేది ఒకవేళ ఏమి తెలియకపోతే కనుక ఇక్కడ మన రూమ్కి చూపించడానికి ఇక్కడ ఆల్రెడీ ఉంటారు. అంటే మెయిన్ క్యారెక్టర్స్, మధ్యవర్తులు. వాళ్ళైతే మనకి గైడ్ చేస్తారు. మనకి రూమ్స్ కావాలంటే రూమ్స్ చూపిస్తారు. మన బడ్జెట్ని బట్టి కూడా రూమ్స్ చూపిస్తారు వాళ్ళు. కాబట్టి మనంతటా మనం వెళ్ళొచ్చు హ్యాపీగా, ఏం పర్లేదు. ఎందుకంటే అది ఎవరికి తెలియదు కాదు, తెలుగు వాళ్ళు చాలామంది ఉంటారు. అలాగే మనం ఎక్కడికైతే రూమ్ ఎంతలో బడ్జెట్లో తీసుకోవాలో అక్కడ చాలా ఉంటాయి రూమ్స్. అడిగి రూమ్స్ ఉంటాయండి. మనం బోల్డెన్ రూమ్స్ తీసుకోవచ్చు. ఫ్రెండ్స్తో వెళ్తే చాలా మంచిది చూడడానికి. ఇక్కడ ఉండే ప్రతి వ్యూ కూడా చాలా వాల్యుబుల్. ప్రతిదీ కూడా చాలా చూడడానికి ఉంటుంది.